ఈ రోజు నేను మీకు జావా ప్రిపరేషన్ ఎంత ఈజీగా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ప్రజెంట్ మన దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి మల్టీ మిల్లెట్ జావా పౌడర్ అండ్ రాగి జావా పౌడర్. రెండింటికి ప్రిపరేషన్ ప్రాసెస్ సేమ్ ఉంటుందండి. సో నేను ఈరోజు మల్టీ మిల్లెట్ జావా పౌడర్ని యూస్ చేస్తున్నాను. 2 స్పూన్స్ మల్టీ మిల్లెట్ జావా పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు లేదా ఈవినింగ్ టైం హెల్తీగా ఏదైనా కావాలంటే ఇది చాలా యూస్ఫుల్. జస్ట్ 5 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద హీట్ అవుతున్న వాటర్ లేదా మిల్క్లో ఈ స్మూత్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అంతే, ఒక 5 minutes తర్వాత హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ జావా రెడీ అయిపోతుంది. ఇది ఒక్క సర్వింగ్కి 2 స్పూన్స్ పౌడర్ సరిపోతుందండి. అంటే 500 ప్యాక్ తీసుకుంటే దాదాపు 25 మంది వరకు వస్తుంది. స్వీట్నెస్ కోసం మీరు జాగరీ లేదంటే డేట్స్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు చల్లగా తాగాలనుకుంటే కంప్లీట్గా కూల్ అయిన తర్వాత బటర్ మిల్క్ యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ని స్ప్రౌటెడ్ మిల్లెట్స్తో తయారు చేసాము, రోస్ట్ కూడా చేసాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీలో కూడా డైలీ యూస్ చేస్తూ ఉంటాం. నేను స్వీట్నెస్ కోసం జాగరీ యాడ్ చేసుకున్నాను. ఇదే కాదు, ఫ్యూచర్ వీడియోస్లో జావా పౌడర్తో దోసాస్, రోటీస్ ఇలా డిఫరెంట్ రెసిపీస్ కూడా ట్రై చేసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆర్డర్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ DM చేయండి. మేము రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ.